19వ వార్డు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కావలి పట్టణంలోని తుఫాన్ నగర్ నందు జనసేన పార్టీ తరఫున ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈరోజు వాళ్ళకి హాలిడేస్ ముగించుకొని రేపు వచ్చే నెలలో వాళ్ళకి స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఆదర్శంగా తీసుకొని ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చే జీతంలో పిఠాపురంలో ఎంతో మంది విద్యార్థులకి తన సొంత నిధులు తన వచ్చే జీతంలో ప్రతి ఒక్కరికి తన చదువుకోవడానికి విద్యార్థులకి ఏ విధంగా అయితే సహాయం చేస్తున్నాడో అలాగే మా వంతుగా మేము ఏంటంటే ఈరోజు ఇక్కడ ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు తుఫాన్ నగర్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం అలానే స్టేషనరీ పంపిణీ కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. ఈ విధంగానే ఇంకా చాలా విద్యార్థులకి ఏ విధంగా అయితే ప్రోత్సాహకాలు కావాలో అలాగే వాళ్ళకి ఆటల్లో కానీ ఏ విధంగా రాణించడానికి వాళ్ళకి ఏదైతే కావాలో వాళ్ళందరికీ ముందు ఇంకా సహాయ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కావలి నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కావలి 17వ వార్డులో కావలి జనసైనికుడు అయినటువంటి సాజిద్ ఆధ్వర్యంలో ఈ పిల్లలందరికీ పుస్తకాలు అయితే జాంట్రీ బాక్స్ అయితే చదువు కావాల్సిన సామాగ్రి అంది పిల్లకాయలకి ఒక 50 మందికి అందజేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాలతో ముందుకెళ్తున్నారో అదే ఆశయాల్ని మేము కావలి నియోజకవర్గం తరఫున మేము ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోపోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చినటువంటి జన సైనికులు అయితే వీర మహిళలు అయితే ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దీనికి ఈ కార్యక్రమాన్ని ఇంతటిగా కాకుండా ఇంకా ముందు కొన్ని వార్డుల్లో కూడా ఇలాంటి పుస్తకాల పంపిణీ కార్యక్రమం అయితే ఇంకా సహాయ సహకారాలు జనసేన పార్టీ తరఫున మేము ముందుండి నడిపించడానికి అన్ని విధాలుగా సహాయం పడతామని తెలియజేస్తున్నాం. ఇక్కడికి ఆహ్వానించిన సాజిద్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. ఓకే ఓకే జోరా ఓకే
ఓకే ఓకే